మళ్ళీ కొంచెం అడ్జస్ట్ చేసుకొని మీ దగ్గరికి వస్తాము. బాలకోటే గారి దగ్గరికి వెళ్దాం ఒకసారి. బాలకోటే గారు, సో ఇవండి చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్. ఎన్డీఏలో కీలక బాధ్యతలు చేపట్టబోతున్నారు నాయుడు గారు. అలాగే తెలుగుదేశం పార్టీ నూతన జవసత్వాలతోటి ముందుకు రాబోతోంది. యువతరం 1983, 1999 తర్వాత మళ్ళీ పూర్తిగా దీన్ని పునర్వ్యవస్థీకరించే ప్రయత్నం అయితే ఈ సంవత్సరం జరుగుతోంది. అది అంటే ఏ పార్టీలో జరిగినా మనం దాన్ని స్వాగతించాలి. కొత్త నీరు వస్తుంది, కొత్త నీరు కూడా కొత్త ఆలోచనలతో వస్తుంది. సో మనం దాన్ని స్వాగతించాలి. అదే సందర్భంలో ఏంటంటే పక్క పార్టీలో ఉన్న 25 మంది కూడా మేము పర్లేదు, మేము ఇక్కడే ఉన్నాం, ఎటు పోలేదు, ఇట్ట కేకేస్తూ వచ్చేస్తాం అనే ఒక కబురు పంపించారు టీడీపీ కోటరీ ద్వారా. నాయుడు గారు అయితే దానికి సుతరాం అంగీకరించలేదని అంతర్గత సమాచారం. ఎందుకంటే 2014 లాంటి సంఘటనలు రిపీట్ అయితే పార్టీ ఇమేజ్ మరి చాలా భ్రష్టు పట్టిపోతుంది అనే ఒక కన్సర్న్ ఆయన వ్యక్తం చేసినట్టు సమాచారం. మీరేమంటారు? వర్మ గారు నమస్కారం. మీకు డిబేట్లో పాల్గొన్న నా తోటి ప్యానలిస్టులందరికీ కూడా జయభీములు. ముందుగా వర్మ గారు మీరు అన్నట్టుగా ఆంధ్రుల నటసింహం, ఆరాధ్య దైవం, సినీ వినీలాకాశంలోనే కాకుండా తెలుగు రాజకీయ ఆకాశంలో కూడా తనదైన ముద్ర వేసుకున్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క 101వ జయంతికి తెలుగు ప్రతి గుండె కూడా తప్పనిసరిగా కృతజ్ఞతలు చెప్పాలి. నిజంగా తెలుగు గడ్డ మీద రామారావు గారు లాంటి వాళ్ళు జన్మించి ఒక హితోధికమైన చరిత్ర సృష్టించడం అనేది ప్రతి తెలుగు ప్రజలు కూడా రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా కూడా గర్వించదగ్గ విషయం. ఇందులో ఎలాంటి శశిబిశలు లేవు. ఎందుకంటే నిజంగా ఆయన జీవితమే నభూతోన భవిష్యత్. ఇప్పటికీ కూడా ఆయన సినిమా వీడియోలు తీసినా, ఆయన రాజకీయ ప్రసంగాలు విన్నా కూడా ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది, చేతి మీద రోమాలు నిక్కబడుస్తాయి. ఈ సందర్భంగా రామారావు గారి యొక్క జన్మదినానికి మరోమారు నేను కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడు మీరు అంటున్న అంశానికే వస్తే మనం అంత కంగారు పడాల్సిన పని ఏం లేదు వర్మ గారు. ఇప్పుడు రేపు పొద్దున్న తెలుగుదేశం పార్టీకి కానీ కూటమి అభ్యర్థులు కానీ ప్రభుత్వాన్ని స్థాపించడానికి సంబంధించిన అంటే 88 సీట్లు, 175 డివైడెడ్ బై 2 = 88 సీట్లు రాకపోతే వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలను కూడా తీసుకోవచ్చో 25 మందినో 20 మందినో అనే అంశం అయితే అలాంటి అంశం రాదు. ఎందుకంటే ఇది నేను చెప్పడం కాదు, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లాయరు పొన్నవోలు సుధాకర్ గారు లండన్లో చెప్పారు నిన్ననే. ఆయన కూడా లండన్ వెళ్ళి అక్కడ సమావేశం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రమాదంలో ఉన్నాడు, ఆయన చాలా ఆపదలో ఉన్నాడు, ఆయన ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడో తెలియటం లేదు అని చెప్పేసి వగచి ఆయనే ఏడుస్తున్న సందర్భం ఆయనే చెప్పాడు. రేపు ఆంధ్రప్రదేశ్లో రానున్న కాలంలో ఈ ఎన్నికల రిజల్ట్స్ ఎలా ఉంటాయోనని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు 73 అడుగుల ఎత్తులో ఉన్న రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టాం, ఆయన భద్రతకు ఎలాంటి ఢోకా లేదని చెప్పేసానని హైదరాబాద్లో ప్రెస్ మీట్లు పెట్టి, ఆంధ్రప్రదేశ్లో ప్రెస్ మీట్లు పెట్టి, ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టిన పొన్నవోలు గారి యొక్క ప్రవచనాలు వింటుంటే, జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తున్నంటే అర్థమైపోతుంది. ఈ సందర్భంగా మీకు ఒకే ఒక మాట చెప్తాను, నేనేమి కోటాన్ని బలపరిచాను కాబట్టి, లేదా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద, బాలకోట అమరావతి మీద కానీ, దళిత కులాల మీద కానీ కాలు దూవుతాడు, రాళ్ళేస్తాడు, కూటమికి మద్దతుగా ఉంటాడు అని చెప్పి మీరు అనుకోకపోతే ఒక మాట చెప్తా. గాంధారీదేవి కథ చెప్తా. 18 రోజుల మహాభారత యుద్ధం జరిగిన తర్వాత కురుకుమారులందరూ కూడా, దుర్యోధనాది అందరూ కూడా హతమయ్యారని చెప్పిన వార్త తెలిసి గాంధారీదేవికి ధృతరాష్ట్రుని అడుగుతుంది, స్వామి మీరు అనుమతిస్తే నా కళ్ళగంతలు తీసి యుద్ధరంగానికి వెళ్ళి బిడ్డలు ఎలా ఉంటారో చూసి వస్తాను అని. ధృతరాష్ట్రుడు కూడా వెళ్ళి రమ్మంటాడు. అప్పుడు గాంధారీదేవి యుద్ధానికి వెళ్తే అన్ని శకలాలే కనిపిస్తాయి. కాళ్ళు దిగి, చేతులు దిగి, తలలు దిగి, రుధిరం తెగి, ఇలా శకలాలు కనిపిస్తే వగచి గాంధారీదేవి ఏడ్చి ధర్మరాజు దగ్గరకు పోతుంది. ధర్మనందన, పెద్దమ్మ పెద్దనాన్న ఇంత వృద్ధాప్య వయసులో ఉంటే కనీసమైన జాతి కనికరం లేదా? 2 బిడ్డలైనా సరే బతికించాలని చెప్పిన జ్ఞానం నీకు లేదా? ఈ తల్లిదండ్రులు చూసుకోవటానికి అని చెప్పేసానంటే ధర్మరాజు అంటాడు, పెద్దమ్మ శ్రీకృష్ణుడు రాయభారానికి వచ్చినప్పుడు ఈ మాత్రపు జ్ఞానం
ఈ మాత్రపు ఆలోచన కనుక ఉంటే అసలు యుద్ధమే జరిగేది కాదు కదా అని నేను చెప్తున్నాను. వైసీపీ అష్టదిగ్బంధనం చేసింది దాని పరిపాలన లోపాలతోనే. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన కొమ్మను జగన్మోహన్ రెడ్డి గారే నరుక్కున్నాడు. రాష్ట్ర ప్రజలు దేదీప్యమానంగా దీవించి ఇచ్చిన 151 సీట్లని పటాపంచలు చేసుకుంది ఆయనే. ఆయన ఎవరి మాట వినలా, ఉద్యమాల మాట వినలా, మాలాంటి వాళ్ళ మాట వినలా, న్యాయస్థానాలు చెప్పినా వినలా. ఏ కాడికి కూడా పరిపాలన అంతా 5 ఏళ్ళు పగ మీద సాగింది. మీరు రోజు చూడండి, ఏనాడైనా మనం ఓ పులిచింతల ప్రాజెక్టులో నీరు ఉందా లేదని ఆలోచించామా? జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాజెక్టు కట్టాడనేది ఆలోచించామా? డిబేట్ పెట్టామా? ఇదిగో ఈ పరిశ్రమ తెచ్చాడు, ఈ పరిశ్రమ ద్వారా 10 ఉద్యోగాలు ఇచ్చాడని మనం ఆలోచించామా? ఏ కాడికి తెలుగుదేశం వాళ్ళని అరెస్ట్ చేశామా, జైల్లో పెట్టామా? లేదా ఎవరిదే కులం, బాలకోటదే కులం, రజనీదే కులం, వర్మగారిదే కులం, ఈ విధమైన పెనం మీద పెట్టి రాజకీయంగా వేధించడం తప్ప ఏమైనా ఉందండి? ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, ఈ ఈవీఎంల బద్దలు కొట్టిన పిన్నెల్లి గారేమో హాయిగా బయట ఉన్నాడు, కార్యకర్తలందరూ జైల్లో ఉన్నారు సార్. కనీసం తాడిపత్రిలో 728 మందిని కేసులు పెడితే 102 మంది జైల్లో ఉన్నారు. మరి ఆ తాడిపత్రిలో ఉన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు కానీ లేదా తెలుగుదేశం